చెప్పండి సార్ నాగరాజు గారు. మీరు డౌట్స్ అన్నారు కదా! మీరు క్లారిఫై చేసుకుందాం. యాక్చువల్‌గా నేను ఫార్మా ఎంప్లాయ్‌ని. ఓకే. మనకి ఫార్మా ఫీల్డ్ అంటే ఎలా ఉంటదంటే, గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటది. ఈ ఓకే. తక్కువ పీరియడ్‌లోనే ఎక్కువ గ్రోత్ కావాలంటే ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే తప్ప మిడిల్ క్లాస్ పీపుల్‌కి అంటే ఎదగడానికి ఛాన్స్ లేదు. యెస్. సో, ఆ పర్పస్‌లో లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ నేను హైదరాబాద్ సిటీలో మెయిన్ డెవలప్‌మెంట్ స్కోప్ ఉందంటే, అప్పుడు ఓఆర్ఆర్‌కి దగ్గరలో అయితే డెవలప్‌మెంట్ స్కోప్ ఉంటదన్న ఒక ఉద్దేశంతోటి ఎలాంటి అనుభవం లేకున్నా ఒక ఆలోచనతోటి నేను ఓఆర్ఆర్‌కి దగ్గరలో ఒక ప్రాపర్టీ తీసుకున్నాను. దానికి అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. అలాగే దాన్ని బేస్ చేసుకొని, ఆ ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని, ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్ అంతకన్నా తక్కువ 3 ఇయర్స్ కావచ్చు, 5 ఇయర్స్ కావచ్చు. ఈ టైమ్ స్కోప్‌లో తక్కువ కాలంలో ఎక్కువ రిటర్న్స్ వచ్చే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నాం. దానికి షాద్ నగర్ ఏరియాని మేము ప్రైమ్‌గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో చాలా వెంచర్స్, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాకపోతే మేము చూస్తుందేంటంటే, మనకు డెవలప్‌మెంట్‌కి ఇక్కడ దగ్గరలో ఏమున్నాయి? దానికి ప్లస్ డాక్యుమెంట్ టైటిల్ గాని, క్లియరెన్స్ డాక్యుమెంట్స్ అప్రూవల్ ఉన్న వాటి మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నాము. సో, ఆ పరంగా మనకు మీ ప్రాజెక్ట్‌కి డెవలప్‌మెంట్‌కు సంబంధించి లైక్ స్కూల్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కమర్షియల్ యాస్పెక్ట్‌లో ఉన్నాయి ఏమైనా ఉంటే, మేము దానిపైన ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నాం. మన దగ్గరలో ఏమున్నాయి? యెస్ సార్. థాంక్స్ ఫర్ యువర్ క్వెషన్. మన ఆదోరి గ్రూప్‌లో మనకొచ్చేసి ఫార్మ్ ల్యాండ్స్ అండ్ హెచ్ఎండిఏ అండ్ డీటీసీపీ వేవ్స్ అన్నీ గూడా చాలా సైట్స్ ఉన్నాయి సార్. మనకు మీరు చెప్పినట్లు ఇంతకుముందు ఓఆర్ఆర్ దగ్గర ఆల్రెడీ ల్యాండ్ తీసుకున్నామని జెప్పారు. దానికి మంచి అప్రిషియేషన్ వచ్చిందని జెప్పారు. చాలా గుడ్ అండి. మన దగ్గరొచ్చేసి ఇప్పుడు రీసెంట్‌గా కాలిక్యులేషన్ జేసుకుంటే ఒక ఒకప్పుడు ఓఆర్ఆర్ లేదండి. ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత డెవలప్‌మెంట్స్ అనేటివి చాలా పెరిగాయి. అండ్ నెక్స్ట్ మీరేదైతే ల్యాండ్ తీసుకున్నారో అది అప్రిషియేషన్ అనేది చాలా బాగొచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ షాద్‌నగర్‌లో డెవలప్‌మెంట్స్ ఏంటంటే మనకు చాలా వరకు ఫార్మ్ ల్యాండ్స్ అండ్ హెచ్ఎండిఏ అండ్ డిటీసీపీ అండ్ ఇప్పుడొచ్చేసి లేటెస్ట్‌గా త్రిబుల్ ఆర్ వస్తుందండి. త్రిబుల్ ఆర్ సరౌండింగ్‌లో మనం ఈ సర్కిల్‌లో మనకు చాలా ల్యాండ్స్ ఉన్నాయి మన అదోరి గ్రూప్‌వి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ త్రిబుల్ ఆర్‌లో చుట్టూ గూడా మనకు త్రూ ఏదైతే ఎంత డిస్టెన్స్ అయితే ఉందో అంత డిస్టెన్స్‌లో త్రూ గవర్నమెంట్ అప్రూవల్ ద్వారా మనకి ఆహ్, రింగ్ ద్వారా మనకు ట్రైన్ ఫెసిలిటీ గూడా వచ్చింది. అండ్ షాద్ నగర్ క్లస్టర్‌లో వచ్చేసి మనకు ఐటీ హబ్స్ గానీ, కంపెనీస్ గానీ చాలా డెవలప్‌మెంట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సిటీలో తీసుకుంటే ఇక్కడ మనకు ఇప్పుడు డీవీ3లో ఉన్నాం గదా సార్ మనం. డీవీ3 నుంచి ఎగ్జాక్ట్ సిటీకి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. 3.8 కిలోమీటర్స్. మనకు ఆల్మోస్ట్ సిటీలో షాపింగ్ మాల్స్ గానీ, హాస్పిటల్స్ గానీ అండ్ హైకోర్ట్ ఎవ్రీథింగ్ ప్రతి నీడ్ అండి. ప్రజలకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటదో ప్రతీదీ కూడా ప్రతి ఒక్క నీడ్ అనేది ఎక్సలెంట్‌గా కనెక్టివిటీస్ ఉన్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి మనకు కాశ్మీర్ టు కన్యాకుమారి మెయిన్ హైవే వచ్చేసి బెంగుళూరు హైవే. సో, ప్రతీదీ కూడా కనెక్టివిటీ ఉంటుంది. షాద్‌నగర్ ఈస్ ద నెక్స్ట్ హైటెక్ సిటీ అవుతుందండి. బడ్జెట్ స్కోపింగ్‌కి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు 20,00,000 బడ్జెట్ పెట్టారనుకోండి. నెక్స్ట్ ఆఫ్టర్ 5 ఇయర్స్‌లో 3 రెట్టింపు తీసుకోవడానికి కూడా స్కోపింగ్ ఉందండి. చాలా ఎక్సలెంట్ వెంచర్స్ ఉన్నాయండి షాద్‌నగర్‌లో. తీసుకుంటే గిన చాలా బావుంటుంది.